ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకపోయినా, లేదు అంటే వాళ్ళ ఫుడ్‌లో అసలు ఆయిల్ కంటెంట్ లేకపోయినా కూడా యాక్ని అనేది ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత అది కంప్లీట్‌గా స్కిన్ అనేది హోల్స్ లాగా మిగులుస్తుంది. సో, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? యాక్ని అనేది ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్కి పాపులేషన్లో ఉంటుంది. హ్మ్. ఓకే, వెరీ కామన్. యాక్ని అనేది మీరు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ టీనేజ్లోనే వస్తుంది అని అనుకుంటారు, కానీ కాదు. పుట్టిన బేబీ దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. వాటికి డిఫరెంట్ కారణాలు. పుట్టిన బేబీలో యాక్ని రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ యొక్క హార్మోన్స్ అతని బ్లడ్లో ఉంటాయి కాబట్టి, బేబీ బ్లడ్లో ఉంటాయి కాబట్టి 6 నెలల నుంచి 10 నెలల వరకు వాళ్ళకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే టీనేజ్ యాక్ని వాళ్ళకి హార్మోన్స్ మూలంగా వాళ్ళ ఆయిల్ గ్లాండ్స్ గ్రో అవుతాయి. గ్రో అవటం మూలంగా ఇన్ఫెక్షన్ రావటం మూలంగా వాళ్ళకి పింపుల్స్ వస్తాయి. హార్మోన్స్ తర్వాత ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోతాయి. వాళ్ళు సరిగ్గా ఆయిల్ బయటికి రాకుండా బ్లాక్ అయిపోవటం మూలంగా చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి. దాంట్లో ఇన్ఫెక్షన్ గ్రో అయ్యి పెద్ద పింపుల్స్ అవుతాయి. సో ఇలా ఉంటుంది. ఇదొకటే కాకుండా వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంచేత తల్లిదండ్రుల్లో ఉంది అంటే పిల్లల్లో రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా అడల్ట్ యాక్ని అంటే 30-40 ఏళ్ల వయసు వాళ్ళకి కూడా యాక్ని రావచ్చు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పీసీఓడి అనే ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటి మూలంగా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద ఎండ్ 60 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ టిష్యూ చాలా స్లాక్ అయిపోతుంది. వాళ్ళ ఎలాస్టిక్ టిష్యూ, కొలాజన్ టిష్యూ అంతా పోయి వాళ్ళకి ఆయిల్ గ్లాండ్స్ ఏలాడుతూ ఉంటాయి. అదొక టైప్ ఆఫ్ యాక్ని అనమాట. సో ఇలా ఇన్ని రకాల యాక్ని ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. లిప్స్ టాన్ అయిపోతున్నాయని మన ఏదైతే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసే బ్లేడ్స్ ఉంటాయి కదా! వాటితోటి లిప్స్‌ని స్క్రేప్ చేస్తున్నారు. సో, అది బ్లాక్ అవ్వడం, ఆ టాన్ అవ్వడం అనేది ఎందుకు వస్తూ ఉంటుంది బేసిక్‌గా లిప్స్ పైన? లిప్స్ మీద ట్యాన్ అవటానికి కారణం ఒకటి వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి ఉంటుంది. రెండోది కొన్ని జబ్బుల మూలంగా కూడా వస్తాయి. కొన్ని జబ్బుల మూలంగా కూడా లిప్స్ నలుపైపోతాయి, వైలేషియస్ కలర్ వస్తుంది. అలా రకరకాల రంగులు లిప్స్ మీద రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ లిప్స్ డార్క్గా ఉన్నాయి అంటే వాళ్ళ స్కిన్ కలర్ డార్క్ అయితే వాళ్ళ లిప్స్ కూడా డార్క్గానే ఉంటాయి. సో, ఆ టానింగ్ నుంచి మనం దూరంగా ఉండడానికి అంటే లైక్ ఐదర్ హోమ్ రెమెడీస్ లేదా మెడికల్ రెమెడీస్ ఏమున్నాయి మ్యామ్? ఒక మాట చెప్పాలి, చాలామంది మన ఇండియన్స్ అందరూ ఫెయిర్ అయిపోవాలని అనుకుంటుంటారు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ట్యాన్ అవటం అనేది మన దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. అంటే ఇలా ట్యాన్ అవటం మూలంగా మనకి స్కిన్ క్యాన్సర్స్ రావు. ఆ తెల్లోళ్ళకి ట్యాన్ అవ్వలేరు వాళ్ళు. అందుకని వాళ్ళకి అంతా ఎప్పుడు చూసినా స్కిన్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలీదు. ఎంతసేపు ఫెయిర్ అనుకుంటూ ఉంటారు. కానీ ట్యానింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.